చెప్పనా వాడు ఊపిన ఊపటాలకు లోపల పేగులన్నీ ఎదిరిపోయాయి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబీస్ జర్నీ. సో ఈ రోజు అయితే మనము సముద్రంలో బోట్లో నుంచి వెళ్తున్నాము. సో బర్త్డే పార్టీ అయితే ఉంది ఒకటే, కేకులు కట్ చేయడం ఇవన్నీ. సో మాల్యా సిటీకి అయితే వచ్చినాము, ఎందుకంటే బర్త్డే పాపకి చిన్న గిఫ్ట్ తీసుకుందామని చెప్పి నాతో పాటు వచ్చిన బాలాజన్న అనే అన్న గిఫ్ట్ తీసుకుందామని చెప్పి వచ్చాడు. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క బిల్డింగ్. ఇది వచ్చి సూకల్వత్య అనేది మాల్యా సిటీలో ఫేమస్ అనమాట. ఇదంతా ఇంకా దాంట్లో షాపులు, ఇవన్నీ షాపులన్నీ. ఇక్కడ నుంచి మనము ఇంకా గోల్డ్ షాప్కి వెళ్దాము. సో ఇక్కడ నుంచి ఇట్లా ఈ షాప్లో దూరినారు వాళ్ళు. చూద్దాం ఏం తీసుకుంటారో ఏమో, మనకైతే తెలీదు. చూడమన్నాడు నన్ను కూడా. అన్న నాకు తెలియదన్న గోల్డ్ గురించి, నేను చూడలేనంటే దాని తర్వాత వాళ్ళే చూసి తీసుకున్నారు. సో మనమైతే ఇక్కడ అద్దం కనిపించిందని చెప్పి ఏదో 2 స్టిల్స్ తీసుకున్నాము. వాళ్ళంత లోపల గోల్డ్ తీసేసుకున్నారు, రింగ్ ఏమో తీసుకున్నట్టున్నారు. సో ఫైనలీ ప్లేస్కి అయితే, పోర్టుకి అయితే చేరుకున్నాము. పోర్టుకు చేరుకున్న తర్వాత ఇక్కడ ముందర వచ్చి సివిల్ ఐడి అంటారు. మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్లో ఇక్కడ సివిల్ ఐడి అంటారు అనమాట. సో ఆ ఐడి తీసుకొని లోపలికి పంపించారు. లోపలికి పంపించిన తర్వాత ఇది వ్యూ. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ తీసుకుంటున్నారు కదా, చూడండి. ఇక్కడ జిరాక్స్ తీసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. జిరాక్స్ మిషన్ ఉంది లోపల. సో ఇదంతా పార్కింగ్ అనమాట. మొత్తం కోవిడ్ వాళ్ళ బండ్లు, షిప్స్ అవన్నీ ఇక్కడే పెడతారు. సో ఇది రెస్ట్ రూమ్ అనమాట, వెయిటింగ్ హాల్. ఇక్కడ లోపలికి పోయి కూర్చోండి, మొత్తం అందరు వచ్చిన తర్వాత వెళ్దురు అని చెప్పాడు. సో మేమైతే ప్రజెంట్ 5 మంది వచ్చాము, ఇంకా 7 మంది రావాల్సి ఉంది. వాళ్ళ కోసము వెయిట్ చేస్తా ఉంటే బయట లోపలికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళు వచ్చిన తర్వాత పిలుస్తాం మేమని చెప్పాడు. అట్లే లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే వ్యూ అయితే ఇది చూడండి, బ్లూ విత్ వైట్ కాంబినేషన్ వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంది. లైట్లు వేసి చూస్తున్నారు కదా. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారేమో ఇది. ఏం చేస్తున్నా నువ్వు ఏదో చేస్తున్నా ఇలా నువ్వెంత వేసినా చదివిస్తుందా ఇప్పుడు 100 ఫీల్స్ ఎక్కువ ఉన్నదనా? ఎక్కడ వేసాడు చూడు, ఏందో ఇలా 100 ఫీల్స్ ఆడ వేసాడు. వీలే అది వేసాడా? يجي روح يجي ولا ما يجي؟ ايوه لا يلا كفايه كده، يلا خش اديلك حاجه، خش. ఏమంటన్నా మన బోట్నా ఉండి లెక్క ఏముంది. నువ్వు కాని రాలేదులే. బాయ్ బాయ్ బాలాజన్న, బాయ్ బాయ్. టైం వస్తుందా? अपलोड वीडियो चीज अपलोड किया फेसबुक कनपड़ा
బలంగా నువ్వు మళ్ళీ కట్ చేసుకుంటావు కదా ఎడిటింగ్ వెనకాల బోర్డు కూడా తీస్తాను. అందరి కింద నుంచి మాత్రం కాకపోతే పైకి నవ్వుతున్నారు. చాలన్నా తాడరు చాలే అదే 10 నిమిషాలు 15 నిమిషాలు. బాలాజీనా ఏనా టిక్ టాక్ లైవ్ పెట్టాలనా? పట్టుకున్నాను ఏ పడిపోవు నేను నిలబడిలా ఏమే భయపడద్దుమా రావడం. సో ఇంటీరియర్ అయితే వ్యూ చూడండి అన్న ఇట్లుంటది. దీంట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒకటి ఉంది కింద. ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూము, ఇదే షిప్ లో ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు ఈ పక్క. దీని పక్కలో వ్యూ చూడండి ఎట్లుందో, పిచ్చి పిచ్చి అసలు చూస్తా అంటే మత్తి పోతాంది, నీళ్లపైన తేలాడినట్టున్నది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, దీనికి 2 విండోస్ ఉన్నాయి. దీని తర్వాత బాత్రూము, టాయిలెట్ అనేది. దీని తర్వాత ఒకటి నార్మల్ బెడ్రూము. సో ఇది ఎవరో పగలగొట్టేసినట్టున్నారు అద్దము. నాకు కొంచెం చేతికి గాజుప్పు తగిలి కొంచెం బ్లడ్ అయితే వచ్చేసింది. సో ఇంక దీని తర్వాత వ్యూ చూద్దాం అనుకున్నా, ఓపెన్ చేసి మళ్ళీ కుదరలేదు. సో ఇంకా దీని తర్వాత ఇట్లా పైకి వెళ్తే మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. సో ఇది టేబుల్ చూస్తున్నారు కదా, వ్యూ చూడండి. అబ్బా, ఇలాంటి వ్యూస్ కోసం కదా చేస్తాండి అదంతా. పాలసీ మంచిది వచ్చింది పా యాడ్. నన్ను అక్కదాన్ని పెడతాడు. హ్యాపీ బర్త్డే.
ఏ నాకు అట్లా నాకు ఇయ్యద్దు చూసాం కేక్ అంతా లోపలికి. ఇప్పుడు నీ పక్కన అనుష్క ఉండే బాగుండా అదే కనిపిస్తుంది. ఓ అబ్బా నేను పడిపోతా. అనుకో ఏం కాదు. ఊరి నాయన ఇద్దరం పడిపోతాం కదా. మనుషులు కదులుతా అంటే ఇట్లా కదులుతా ఉంటుంది. ఏమన్నా ఒక్కొక్కరు వచ్చి చెప్పండి నా చెప్పిన రిజాన్ అన్న చెప్పిన వాడు ఊపిన ఊపటాలకు లోపల పేగులన్నీ ఎదిరిపోయాయన్నా. బాలేదేనా ఏదో ఒకటి చెప్పిన. నాకైతే బాగుంది. కడుపులో తిప్పే వాళ్ళకి తిప్పింది. నేను ఏమంతన్నా రివ్యూనా? కానీ దీంట్లో మాత్రం కింద 2 బెడ్రూములు ఉన్నాయి. సూపర్ గా ఉంటది. ఏమంతన్నా రివ్యూ చెప్పిన. నైస్ బ్రదర్, ఖచ్చితంగా ఈ బోట్ లో రావద్దు. ఇంకెవరు చెప్తారా? శుక్రన్ హబీబీ అది మాకు యూట్యూబా మాకు ముష్కిల్ సా మష్కిల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా బర్త్డే పార్టీలు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి. కానీ ఒక దిక్కున అదేంటి ఆపేస్తున్నాడు. కానీ బస్సు కన్నా దారుణంగా ఉంది. ఎంత జాగ్రత్త తీసుకొచ్చాడు. అదే టైం 5:30 కూడా అవ్వలేదు. మనమే చెప్పినాం కాండని. అన్ని వికెట్లన్నీ పడిపోయేదానికే మనమే చెప్పినాము. ఇలియం చూడు మా సిస్టర్ బర్త్డే ఈ రోజు సెలబ్రేట్ అదిరిపోయింది. ఈయన బెదిరిపోయాడు, వీళ్ళందరూ అదిరిపోయారు. ముఖ్యంగా జాబిర్ బాగుంది. బర్త్డే పార్టీ చేసుకోవాలంటే బాగానే ఉంటది, కానీ ఫుడ్ మటుకు తెచ్చుకోవద్దండి.